శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కన్యా రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య బంధించబడ్డట్లుగా అవుతాయి. అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యే ఉన్నాయి. దీన్ని జ్యోతిషశాస్త్ర పరిభాషలో కాలసర్ప యోగం అని అంటారు కొందరు, కొంతమంది కాలసర్ప దోషం అని కూడా అంటుంటారు. దీని ప్రభావం ఎక్కువగా ఈ మాసం అన్ని రాశుల వాళ్ళ మీద పడుతుంది. కన్యా రాశి వాళ్ళ మీద కూడా పడుతుంది. కాకపోతే ఏ రంగాల్లో పడుతుంది, ఏ రకంగా బాగుంటుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక మిగిలిన గ్రహగతులను పరిశీలించినట్లయితే కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో మీనంలో శని, అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, కన్యలో గురుడు, కర్కాటకంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా సంభవిస్తుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం రాహుగ్రహ ప్రభావంతో కన్యా రాశి వాళ్ళు ఎంతో మొండి ధైర్యంతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ చాలా సునాయాసంగా దాటుకుని ముందుకు వెళ్ళి తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి అసంకల్పితంగా రాదనుకున్నటువంటి డబ్బు చేతికి రావటం, పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులు రావటం, అలాగే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వాటి నుంచి విడిపించుకునేటువంటి పరిస్థితులు రావటం, పూర్వార్జితం చేతికి చిక్కటం, పితరార్జితం అనుకూలతకు రావటం, గతంలో చేసినటువంటి రుణాలు తొలగించుకోవటం, అలాగే రుణాలు తొలగించుకోవడానికి తగినటువంటి ప్రణాళికని రచించటం, సమాజంలో బంధుమిత్రుల మధ్య తగిన గుర్తింపు లభించటం, మీదైనటువంటి గొప్ప స్థానాన్ని గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది ఈ మాసం జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మోక్షకారక విద్యల మీద బాగా ఆసక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, పుణ్యక్షేత్ర సందర్శన పెరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ, అష్టాదశ శక్తిపీఠాల్లో కానీ, ప్రముఖమైనటువంటి తిరుమల వంటి ఈ వైష్ణవ క్షేత్రాలని కానీ సందర్శించటం జరిగి తీరుతుంది. అటువంటి శుభ పరిణామాల దిశగా మీ జాతకం అనేటువంటిది ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే ఎవరైతే కన్యా రాశి వాళ్ళు అవివాహితులు ఉంటారో, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం నుంచి వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మంచి సంబంధాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థుల విషయాన్ని కనుక గమనించినట్లయితే విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది. టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అవుతారని చెప్పడంలో సందేహం లేదు. దేశ విదేశాల్లో మీకు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో, యూనివర్సిటీస్లో, విద్యాలయాల్లో సీట్లు సునాయాసంగా లభిస్తాయి. విదేశీ విద్య అభ్యసించాలనుకునేటటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమైంది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుంభరాహు దృష్ట్యా మీకు శత్రువుల మీద విజయం సాధిస్తారు, రుణాలని సమూలంగా తీర్చుకోగలుగుతారు, రోగాలు అనేటువంటివి చాలా వరకు తగ్గిపోతాయి, దీర్ఘరోగులకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆర్థికంగా మంచి సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడిపే దిశగా మీ జాతకం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇకపోతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. గతంలో చాలా కష్టపడితే కానీ రానటువంటి ప్రమోషన్లు కానీ, గుర్తింపు కానీ మీకు ఈ మాసం నుంచి చాలా సునాయాసంగా లభిస్తాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటువంటిది ఫస్ట్ లిస్ట్లో ఉన్నా ఉండకపోయినా సెకండ్ లిస్ట్లో మాత్రం ఖాయంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్ లిస్ట్ తయారు చేస్తుంటారు. ఫస్ట్ లిస్ట్లో రాదు కానీ సెకండ్ లిస్ట్లో ఖాయంగా వస్తుంది. ఇకపోతే కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీదైనటువంటి బుద్ధి ప్రజ్ఞతతో ఈ రాజకీయ రంగంలో వచ్చేటువంటి ఈ వాగ్బాణాలని, అలాగే ఆరోపణల్ని తప్పించుకోగలుగుతారు. ఏది ఏమైనా ఇక్కడ కాలసర్పదోషం జరుగుతున్న రీత్యా కానీ, అలాగే శనిగ్రహ దృష్టి రీత్యా కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రం బంధన యోగం తప్పదు. అంటే అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, ఈడీ కేసులు అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. కారణం ఏంటి అని అంటే కాలసర్పదోషంతో పాటుగా శనీశ్వరుడి యొక్క చెడ్డ దృష్టి కన్యారాశి మీద చాలా బలంగా పడుతోంది. పట్టడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కన్యారాశిలో రాజకీయ నాయకులకు ఉంటాయి. అయితే అందరికీ ఉండవు. ఎవరికైతే శని రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, పాపగ్రహ నీచగ్రహ దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళకి మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళకి యాజ్ యూజువల్గా వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళకి చక్కగా గడిచిపోతూ ఉంటుంది. ఇక సినిమా రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళందరికీ కూడా
చాలా బాగుంది. మీ యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. తద్వారా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్, అలాగే జర్నలిస్టులు, చేనేత కార్మికులు, కవులు, కళాకారులు, అట్లాగే ఈ రైతులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన రాజయోగం అనేటువంటిది ప్రారంభమైంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగోలేదు. ఖచ్చితంగా ఈ మాసం అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళ జీవితం కుదుపులతో కూడుంటుంది. రాక రాక ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే అది సక్సెస్ అవుతుంది కానీ, ఎందుకయిందా అన్నట్టుగా పరిస్థితులు తయారవుతాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గోచరిస్తున్న ఈ మాసం వీళ్ళకైతే బాగోలేదు. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చాలా పెద్ద వ్యాపారాలు ఇంటర్నేషనల్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో చేసేటువంటి వాళ్ళకైతే బాగుంది. సాధారణమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం లాభాలుంటాయి కానీ, వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే సహోదర సోదరీ వర్గం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలనేటువంటివి లభిస్తాయి. ఇకపోతే ప్రతినిత్యం ప్రతి విషయాన్ని చాలా సున్నితమైన మనసుతో ఆలోచిస్తుంటారు. నిర్ణయాలు కూడా చాలా ఎమోషనల్‌గా తీసుకోవడం జరుగుతుంది. తద్వారా వచ్చే ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఎక్కడ ఎమోషనల్‌గా నిర్ణయాలు తీసుకుంటారో అక్కడ భేదాభిప్రాయాలు అనేటువంటిది తప్పదు. పొగడ్తలకి పొంగిపోతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చాలా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇటువంటివి బాగా ఇబ్బంది పెడతాయి ఈ మాసంలో. అట్లాగే ఈ రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి మీ విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ఫుల్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అపాత్ర దానం మహాపాపం. అట్లాగే అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని వాళ్ళకి, పాత్రత లేని వాళ్ళకి దానం చేయకూడదు, సహాయం చేయకూడదు, ధర్మం చేయకూడదు. చేస్తే పాముకి పాలు పోసి పెంచుకుంటే మంచి టైం చూసుకుని అది కాటేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాసం మరింత జాగ్రత్తగా ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మించి నట్టేట ముంచేటువంటి వాళ్ళు మీ చుట్టూతా ఉంటారు. వాళ్ళని మీరేమీ చేయలేరు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం రాహుగ్రహ ప్రభావంతో మీకు లభిస్తాయి. రుణాలు చేయటం అనేటువంటిది వీలైనంత వరకు మంచిది కాదు. ఈ మాసం అసలు పనికిరాదు. అనవసరంగా రుణాలు చేయొద్దు. అత్యవసరమైతేనే చేయండి. అది కూడా బ్యాంక్ లోన్స్‌కి వెళ్ళండి. విడిగా ఈ కాల్ మనీ ఇట్లాంటివి తీసుకోవద్దు. ఈ విషయంలో ఇబ్బందులు పడతారు. అలాగే అతిగా ఆలోచించి చేసేటువంటి ప్రతి పని కూడా మీకు అంత మంచి ఫలితాన్నివ్వదు. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించాలంటే దాంట్లో ఉన్న ప్రోస్, కాన్స్ అంటే ప్లస్‌లు, మైనస్‌లు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఒక నిర్ణయం తీసుకోండి. తద్వారా ముందుకెళ్ళండి. అంతేగాని అదే విషయాన్ని 10కి సార్లు ఆలోచిస్తే మీ నిర్ణయం ఖచ్చితంగా తప్పై తీరుతుంది. కన్యా రాశి స్త్రీల విషయానికొచ్చేటట్లయితే, కన్యా రాశి స్త్రీలకి పురుషుల కంటే మంచి యోగ్యత అనేటువంటిది లభిస్తోంది. కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. గర్భ సంబంధమైనటువంటి సమస్యలు, సిస్టులు, గ్యాస్ట్రిక్ ట్రబులు, వాత నొప్పులు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా కొద్దిమందికి ఎవరైతే 50-55 సంవత్సరాలు దాటిన కన్యారాశి స్త్రీలు ఉంటారో వాళ్ళకి హిస్టరెక్టమీ లాంటి సర్జరీస్ జరిగే అవకాశం ఉంటుంది. పీసీఓడి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కన్యారాశి స్త్రీలకి, పెద్దవాళ్ళకి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. మరి ముఖ్యంగా ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి అనారోగ్యాలు అందరూ కన్యారాశి స్త్రీలకి వర్తించవండి. ముఖ్యంగా పాపగ్రహ దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళకి వ్యక్తిగత జన్మ జాతకంలో ఇక్కడ గోచారం ఒకటే కాదు, దశాంతర దశలు కూడా చూడాలి. ఆ 2 కాంబినేషన్‌లో గనక పొరపాటు వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అధిక భాగం రాహుగ్రహ, గురుగ్రహ శుభ ఫలితాలు బలంగా ఉన్నాయి కనుక ఈ కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్‌గా మంచి శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి శుభ ఫలితాల గురించి ఆలోచించకుండా రాని వాటి గురించి బాధపడి డిప్రెషన్‌కి గురి కావటం అనేటువంటిది మంచి బుద్ధిమంతుల లక్షణం కాదు. ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. మరి ముఖ్యంగా ఈ మాసం స్త్రీలైనా, పురుషులైనా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించండి. అలాగే గణపతిని గరికతో పూజించండి. శనీశ్వరుడి అనుగ్రహం కోసం సుందరకాండ పారాయణ చేయండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇవి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ కూడా అనుకూలమైన కాలం. నేను చెప్పినటువంటి అన్ని యోగాలు ఏవైతే ఉన్నాయో కన్యా రాశి వాళ్ళకి కాలసర్ప యోగం రీత్యా
100కి ఒక 70% మాత్రమే పనిచేస్తాయి. ఒక 30% కొంచెం స్లో అవ్వటం గానీ, నిదానంగా రావాల్సిన ధనం చేతికి రావటం గానీ, ఆ యోగాలు నిదానంగా ఫలించడం గానీ జరుగుతాయి. కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇవన్నీ నేను చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకొని కన్యా రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందాలని, పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.